న్యాయవాద మిత్రులకు అందరికీ నా నమస్కారం. నేను బషీర్ షేక్ మజ్లిస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాను. నా ఎన్నికల గుర్తు గాలిపటం. మజ్లిస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, మజ్లిస్ పార్టీకి మిగతా పార్టీలకు ఉన్నటువంటి తేడాని నేను మీ ముందు ఉంచుతాను. మిత్రుడు ఇప్పుడే చెప్పాడు జై సమైక్యాంధ్ర పార్టీ అని చెప్పేసి. ఇంతకు ముందు పనిచేసిన ముఖ్యమంత్రులు కూడా పేర్లు తీసుకోకుండా విమర్శించాడు. నేను చెప్తున్నది ఏంటంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విభజన కావడానికి కీలకమైన పాత్ర వహించాలన్నది ప్రజలందరూ అనుకుంటున్నారు. అది నా విషయం కావాలి. ప్రజలందరూ అనుకుంటున్నారు. రోడ్ మ్యాప్ తీసుకెళ్ళివ్వడం, ప్రతిదీ తీసుకెళ్ళివ్వడం, సహకరించడం జరిగింది. తర్వాత ఓట్లని చేసడం కోసం వాళ్ళు పావులాగా మళ్ళీ దీన్ని ప్రవేశపెట్టారని కూడా జనాలు అనుకుంటున్నారు. ఇంకో విషయంగా చెప్పాలంటే, ఇంకా ఆయన లాస్ట్ బాల్ నా దగ్గర ఉంది, నేను ఏదో చేస్తానని కూడా మభ్యపెడుతున్నారని చెప్పేసి కూడా జనాలు అనుకుంటున్నారు. అది కూడా రాగానే ఇది జనాల్లో నేను తిరిగితే జనాల నుంచి వచ్చిన నాకు రెస్పాన్స్. సరే, ఆ విషయం అలా వస్తే మొదటి నుంచి చివరి దాకా సమైక్యాంధ్రకు నిలబడ్డ ఏకైక పార్టీ మజ్లిస్ పార్టీ అనే సంగతి మనందరికీ తెలుసు. మజ్లిస్ పార్టీ నిలబడడానికి వేరే పార్టీలు నిలబడడానికి తేడా ఉంది. వేరే పార్టీలకు ప్రజల్లో ప్రాతినిధ్యం లేదు. పార్టీ ఉందని చెప్తూ తిరుగుతారు, ప్రజల్లో ప్రాతినిధ్యం లేదు. ప్రజలలో ప్రాతినిధ్యం ఉండి 7 అసెంబ్లీ సీట్లుండి, ఒక ఎంపీ సీట్ ఉండి, ఏ విధమైనటువంటి రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా సమైక్యాంధ్రకు కట్టుబడ్డ ఏకైక పార్టీ మజ్లిస్ పార్టీ అనే విషయాన్ని నేను మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు. పాయింట్ నెంబర్ 1. ఇంకా సెకండ్ పాయింట్ వస్తే, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రులకు కేసీఆర్ హైదరాబాద్ తన అబ్బసొమ్ములాగా జాగో భాగో అన్నాడు. అదేవిధంగా ఆంధ్రులను సెటిలర్స్ అన్నాడు. సెటిలర్స్ అన్నా జాగో భాగో అన్నా దానికి సరైన విధంగా ధీటుగా సమాధానం చెప్పిన పార్టీ ఏది కనపడలేదు. సరైన విధంగా ధీటుగా సమాధానం చెప్పిన ఏకైక పార్టీ మజ్లిస్ పార్టీ. మనం కనుక చూస్తే అసెంబ్లీలో డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రుల మీద దాడి చేస్తే తిరిగి దాడి చేస్తామని, ప్రతి దాడి చేస్తామని, ఆంధ్రులకు రక్షణ కలిగిస్తామని, అదేవిధంగా ఆంధ్రులు హైదరాబాద్ వచ్చిన తర్వాతనే విద్యా వ్యవస్థ బాగుపడిందని, ఆంధ్రులు వెళ్లాల్సిన అవసరం లేదని, సెటిలర్స్ అనే మాటను ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిన, అసెంబ్లీలో డిమాండ్ చేసిన ఏకైక పార్టీ మజ్లిస్ పార్టీ. ఆ ఘనత ఉన్న పార్టీ మజ్లిస్ పార్టీ. అదేవిధంగా ఇంకా మనం చూసుకుంటే కనుక ఈరోజు వివిధ పార్టీలన్నీ ఎటువంటి వ్యక్తులకు సీట్లు ఇచ్చాయనేది కూడా మనం గమనించాలి. సీట్లు ఎవరికైతే ఇచ్చాయో బాగా డబ్బున్న వారికి, విపరీతంగా ధనాన్ని ఖర్చు పెట్టే వారికి అన్ని పార్టీలు సీట్లు ఇచ్చాయి. దానికి భిన్నంగా మజ్లిస్ పార్టీ విద్యావంతుల్ని, ఉన్నత విద్యావంతుల్ని ప్రోత్సహిస్తూ వారికి టికెట్లు ఇచ్చే చరిత్ర ఉన్న ఏకైక పార్టీ మజ్లిస్ పార్టీ. మనం చూస్తున్నాం, అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, ధనవంతులు తిష్టవేస్తున్నారు, నేరస్తులు తిష్టవేస్తున్నారు. దానికి ఏ పార్టీ కూడా మినహాయింపు కావాలి, ఎక్సెప్ట్ మజ్లిస్ పార్టీ. మనం కనుక చూస్తే గతంలో మనలాంటి గొప్ప గొప్ప అడ్వకేట్స్, బ్యారిస్టర్స్, ఇంజనీర్లు వీళ్ళందరూ పార్లమెంట్ సభ్యులుగా, అసెంబ్లీ సభ్యులుగా ఉండేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. ఆ పరిస్థితి పోయి ఏ పరిస్థితి వచ్చిందంటే, కేవలం ధనవంతులు మాత్రమే చట్టసభల్లో తిష్టవేస్తున్నారు. తిష్టవేసి వారికి కావాల్సిన అనుకూలమైన చట్టాలని తయారు చేసుకుంటున్నారు. ఏదైనా ఒక చట్టం కనుక, బిల్లు కనుక ప్రవేశపెడితే దాని మీద ఆరోగ్యవంతమైన చర్చ జరగట్లేదు, వ్యక్తిగత దూషణలు ఇవి జరుగుతున్నాయి. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా నాకు మజ్లిస్ పార్టీ వారు, మీరు న్యాయవాది కాబట్టి, ప్రజల మధ్యలో తిరుగుతున్న వ్యక్తి కాబట్టి, ప్రజలకు సంబంధించిన విషయాలు మీకు తెలుసు కాబట్టి మీరు నిలబడండి. ఏదైనా అసెంబ్లీలో ఒక బిల్లు కనుక ప్రవేశపెడితే దాని మీద చక్కగా మీరు చర్చించగలుగుతారు, మీకు అవగాహన ఉంది, చట్టాల గురించి బాగుంటుందని చెప్పేసి ప్రోత్సహించి ఇచ్చారు.
మిగతా పార్టీలాగా మాకు విపరీతమైన ఆర్థిక శక్తి లేదు. అదేవిధంగా నేను ఈ 10 రోజుల్లో సుమారుగా నేను 30 నుంచి 40 దాకా రోడ్ షోలు ఇచ్చాను. వివిధ ప్లేసుల్లో నేను మాట్లాడాను. ఏ పేపర్లో కూడా అది రాలేదు. అంటే మజ్లిస్ పార్టీకి కొమ్ము కాయడానికి, బాగా ఊదడానికి ప్రింట్ మీడియా కానివ్వండి, లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి లేదు. కనీసం మొత్తాసు పలికే ప్రింట్ మీడియా కానీ సొంతది లేదు, మొత్తాసు పలికే వాళ్ళు లేదు. దానివల్ల ఏమవుతుందంటే మా భావాలు కానివ్వండి లోనికి రావడానికి, అందరికి చెప్పుకోవడానికి అవకాశం లేకుండా. ఇంకొక విషయం ఏంటంటే వివిధ పార్టీల వాళ్ళు మజ్లిస్ పార్టీని మతతత్వమైన పార్టీ అని చెప్పేసి ముద్ర వేశారు. మనం కనుక ఒకసారి విశ్లేషణ చేస్తే, హైదరాబాద్ని మనం ప్రాతిపదికగా తీసుకుందాం. విశ్లేషణ కనుక చేస్తే టికెట్లు ఏ విధంగా ఇస్తున్నారు? కార్పొరేట్ పెట్టి టికెట్లు ఇవ్వడానికి ఏ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు? నెంబర్ 1 ఎడ్యుకేషన్ తీసుకుంటారు. నెంబర్ 2 అతను సమాజంలో ఏం చేస్తున్నాడు ఏంటి అనే దాన్ని తీసుకుంటారు. అదేవిధంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ప్రతి సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక పార్టీ మజ్లిస్ పార్టీ. మజ్లిస్ పార్టీకి మాత్రమే ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంది. ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనే అంకిత భావం ఉంది. మజ్లిస్ పార్టీ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుని, దిగజారిపై పొత్తు పెట్టుకుని ఏదో విధంగా అధికారంలోకి రావాలని చెప్పేసి ఆశించదు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించాలని చెప్పేసి ఆశించదు. మజ్లిస్ పార్టీకి మేనిఫెస్టో కూడా ఉండదు వేరే పార్టీలాగా. మనం చూస్తున్నాం వేరే పార్టీలని మేనిఫెస్టోలు అని చెప్పేసి పెడతాయి, వివిధ పథకాలను చెప్తాయి. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి చూడాలి చూస్తున్నాం. దానికి భిన్నంగా మజ్లిస్ పార్టీ మాత్రం
ఇలా ఇబ్బందుల్లో ఉన్నది మేమే. కాబట్టి ప్రపంచంగా సిపిఎం వారు, సిపిఐ వారు ప్రతి ఒక్కరు మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. గతంలో తెలుగుదేశానికి చేశారు. తెలుగుదేశానికి సపోర్ట్ చేయడానికి ఏ ప్రాంతంలో అర్థం కాల ప్రజలకి. సో ఈసారి మజ్లిస్ పార్టీకి చేయండి. మజ్లిస్ పార్టీకి చేస్తే ఒక మంచి అభ్యర్థికి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఒక మంచి పరిపాలన కానివ్వండి, చట్టసభలో మంచి చర్చ కానివ్వండి జరగడానికి వీలుంటుంది. కాబట్టి మీకు సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడున్న న్యాయవాద మిత్రులందరికీ ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పేరు పేరున వేడుకుంటున్నాను. నాకన్నా పెద్దవాళ్ళైతే అన్నల్ని, చిన్నవాళ్ళైతే తమ్ముళ్ళని నేను వేడుకునేది ఏంటంటే, అలానే అక్కయ్యని కూడా వేడుకునేది ఏంటంటే, మర్చిపోవాలండి, గాలిపటం గుర్తుకి తప్పనిసరిగా ఓటు వేయండి. గాలిపటం గుర్తుకు ఓటు వేయడం అంటే మజ్లిస్ పార్టీకి ఓటు వేయడం అంటే మనం వేస్తున్నట్టే. మజ్లిస్ పార్టీ మనందరి పార్టీ, మనందరి సొంత పార్టీ, మనందరి గురించి ఆలోచించే పార్టీ, మన మధ్యలో ఉండే పార్టీ, మన పార్టీ. గాలిపటం గుర్తుకి తప్పనిసరిగా ఓటు వేస్తారని, ఓటు వేసి ఆశీర్వదిస్తారని, బలపరుస్తారని నేను భావిస్తూ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ